12వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను, మీరు చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, ఈ ఒక్క మాట చూద్దాం మనం ఈరోజు. ఏమనుంది? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి. ఈరోజు మన ప్రసంగం యొక్క అంశం ఏంటంటే ఆనందము కొరకై అవమానము. క్రైస్తవుని యొక్క జీవితము అవమానాలనే ఆటంకాలు దాటుకుని ఆనందం అని ఇంటికి చేరుకుంటుంది. మరలా చెప్తున్నాను, క్రైస్తవ జీవితం అవమానాలనే ఆటంకాలను ఎదుర్కొని ఆనందం అనే ఇంటికి చేరుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన ఈ మాటలో ఆయన తన ఎదుట ఏముందంటే ఆనందం ఉందంట. ఆ ఆనందం దగ్గరికి చేరటానికి ఆయన అవమానాలను ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. సరే, ఇప్పుడు అవమానం అంటే ఏంటి? ఇక్కడ ఉన్న వాక్య ప్రకారము యేసుక్రీస్తు ప్రభుకి కలిగిన అవమానం ఏంటి? ఆయనకున్న అవమానం ఏంటంటే, అవమానం ఏంటి? సిలువ మరణం. ఇప్పుడు ఆయన ముందున్న ఆనందం ఏంటి? తండ్రి దగ్గర సింహాసనంలో కుడిపార్శ్వమున ఆసీనుడు అవటం. అది ఆనందమే. ఎందుకు ఆనందం అంటే, ఆయనకి తండ్రి దగ్గర సింహాసనంలో కుడిపార్శ్వమున ఆసీనుడు అవటం కొత్త ఏం కాదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అక్కడ ఉన్నవాడు ఏం చేశాడు? దిగి వచ్చాడు. మళ్ళీ వెళ్ళి ఏం చేశాడు? ఆయన ప్లేస్లో ఆయన కూర్చున్నాడు. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం, గొప్ప ఆనందం ఏంటంటే, ఈసారి ఆయనతో పాటు ఎవరిని తీసుకెళ్తున్నాడు? మన అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? తీసుకెళ్తున్నాడు. ఆయన ఎదుట ఉంచబడిన గొప్ప ఆనందం అదే. ఆయన ఒక్కయనే వచ్చి వెళ్ళి కూర్చుని పోతే ఇంకేముంది? కాదు, ఆయనతో పాటు ఏంటి? మనల్ని కూడా తీసుకెళ్ళి ఆయనతో పాటు పరలోకంలో ఉంచుకోవటమే. అంటే ఇన్ని కోట్ల మందికి రక్షణ మార్గం అనే ఆనందం. కాబట్టి ఆయనకున్న అవమానం ఏంటంటే సిలువ మరణం. ఆ రోజుల్లో సిలువ మరణం అన్నదే చాలా ఘోరమైన అవమానం. ఇప్పుడు ఈ మాట మిమ్మల్ని అభ్యంతరపరచవచ్చు, కానీ ఇక్కడున్న పురుషుల్లో మనల్ని ఎవరినైనా అండర్వేర్ తోటి రోడ్డు మీద నడవమంటే ఎవరు నడవగలం? మనల్ని అండర్వేర్ తోటి రోడ్డు మీద నడవమంటే నడవగలమా? నడవలేము. ఎందుకని? ఎంత అవమానం అది. కానీ యేసుక్రీస్తు ప్రభుని అలాగే సిలువ మీద ఏం చేశారు? మేకులు కొట్టి ఆయన మరణానికే గురి చేశారు. సిలువ మరణం అన్నదే అంత అవమానము. ఆ అవమానాన్ని ఆయన ఏం చేశాడు? భరించాడు. అవమానాన్ని తీసుకున్నాడు. ఎందుకనంటే అక్కడ ఆ మాట కూడా నిర్లక్ష్య పెట్టాడు. ఎందుకు నిర్లక్ష్య పెట్టాడంటే ఆయన ఎదుట ఏముందండి? ఆనందం ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో ఒక మాటలు చెప్తాడు. లోకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. చాలు. ఆయన వెంబడించాలంటే ఉన్న 3 అర్హతల్లో ఒక అర్హత ఏంటి? మిగిలిన 2 అర్హతలు కూడా మీకు తెలుసు కదా. ఫస్ట్ అర్హత ఏంటి? పైన 26వ వచనం. చివరి అర్హత కింద ఉన్న 33వ వచనం. మధ్యలో ఉన్నది ఏంటి? 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. నాకు తెలిసి ఈ వాక్యాన్ని అనేక చర్చిల్లో చెప్పడం మానేశారు. మనం తీసుకుని రెఫరెన్స్ని చాలా చర్చిల్లో ఏం చేయరు? చెప్పరు. ఎందుకని? అది అఫెండ్ చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలంటే ఆయన 3 పనులు చేయమన్నాడు. ఆ 3 మనం ఒకటి చదువుకుంటున్నాం. ఏంటంటే మన సిలువనెత్తుకుని ఏం చేయాలి? ఆయన్ని వెంబడించాలి. సిలువనెత్తుకుని వెంబడించడం అంటే ఏంటి? శ్రమలో, అవమానాలు, నిందలో. దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు
జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు సిలువను ఎత్తుకున్నాడా? ఎత్తుకున్నాడు. ఎందుకు ఎత్తుకున్నాడు? సిలువ వేయబట్టానికి ఎత్తుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువను ఎందుకు ఎత్తుకున్నాడు? సిలువ వేయబట్టానికి. యేసుక్రీస్తు ప్రభు మనల్ని కూడా ఏమన్నాడు? నన్ను వెంబడించాలంటే సిలువ ఎత్తుకోమన్నాడు. మనం కూడా సిలువ ఎత్తుకునేది ఎందుకు? సిలువ వేయబట్టానికే. అదే పౌలు ఇక్కడ చెప్పాడు. సిలువ వేయబట్టం అంటే మనం కూడా యేసుక్రీస్తు ప్రభువులాగా చనిపోతామని కాదు, అలా కాదు. ఇక్కడ ఏమనుంది? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇప్పుడు ఒకవేళ సిలువ ఇలా ఉందనుకుందాం, ఈ ముందు పక్కన యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశారు? సిలువ వేశారు. ఇప్పుడు మనం కూడా సిలువెత్తుకుని సిలువేయబడ్డాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెనక పక్కన ఏంటి? మనం సిలువేయబడ్డాం. అంటే ఆయనతో కూడా ఏమయ్యాం? మనం సిలువేయబడ్డాం. ఇప్పుడు జీవించే జీవితం ఇది మంద కాదు, ఇది ఎవరిదే? క్రీస్తుది, దేవునిది. కాబట్టి సిలువెత్తుకునేది ఎందుకంటే సిలువ వేయబడటానికే. ఒక్క 2 పేజీలు తిప్పితే అదే గలతీయులకు రాసిన పత్రిక 14వ వచనం చూడండి, 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు యందు సిలువ తప్ప మరి దేని యందునూ అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇక్కడ చెప్పిన మరో మాట ఏంటి? నేను లోకమునకు నాకును సిలువ వేయబడి ఉన్నాము. కాబట్టి సిలువ ఎందుకంటే సిలువ వేయబడటానికే. యేసుక్రీస్తు ప్రభు శరీర రూపకంగా ఆయన సిలువ వేయబడ్డాడో, మనం ప్రతిరోజు కూడా సిలువెత్తుకుని సిలువ వేయబడి దేనికంటే మన స్వచిత్తానికి, మన సొంత నిర్ణయాలకి, మన సొంత ఆలోచనలకి, మన స్వార్థానికి, మన పాపపు పనులకి, వీటన్నిటికి మనం రోజు ఏమవ్వాలి? సిలువేయబడాలి. ఎవరైతే నిజంగా సిలువను ఎత్తుకుంటారో వారికి అవమానాలు వస్తాయి. మరలా చెప్తున్నాను ఈ మాట, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా సిలువెత్తుకుంటారో వారికి అవమానాలు వస్తాయి, మిగిలిన వారికి అవమానాలు రావు. సువార్త ప్రకటిస్తున్నందుకు నేడు అవమానాలు జరుగుతున్నాయి. సువార్త ప్రకటిస్తున్నందుకు ఏం జరుగుతున్నాయి? అవమానాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్లకి మన మధ్యలో, ఇప్పుడు కాదు, ఒక 2 ఏళ్ల క్రితం మనం చూసాం, సువార్త ప్రకటించడానికి ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ప్యాన్ నీళ్ళు కొట్టారు. ఏం చేశారు? ప్యాన్ నీళ్ళు కొట్టారు. అది అవమానమా ఘనత? అవమానం. కానీ వారికి ఉన్న ఆనందం ఏంటి? ప్యాన్ నీళ్ళు కొట్టారు కదా అని వాళ్ళు తిరగబడ్డారా? తిరగబడకుండా వాళ్ళు ఏం చేశారు? మామూలుగా దులుపుకుని వెళ్ళిపోయారు. ఎందుకు అవమానాన్ని భరించారు? వాళ్ళ ముందు ఒక ఆనందం ఉంది. ఏంటి ఆనందం చెప్పండి? ఒక్క ఆత్మైనా రక్షించబడాలి. ఒక ఆత్మైనా ఏమవ్వాలి? రక్షించబడాలి. కొంతమందిని రాళ్ళతో కొట్టారు. ఒకసారి నార్త్ ఇండియాలో అయితే ఒక భార్యను భర్తను, మిషనరీలుగా వీళ్ళు అక్కడ సేవ చేస్తున్న వారిని ఏం చేశారంటే, భార్యను భర్తను ఇద్దరినే కూడా మొత్తం బట్టలు విప్పి రోడ్డు అంటే ఏం చేశారు? నడిపించారు. ఆడవాడిని కూడా, భర్తను కూడా అసలు ఒంటి మీద ఏ వస్త్రాలు లేకుండా ఏం చేశారు? నడిపించారు. అది అవమానమా కాదా? ఎందుకు భరించారు? ముందే ఉంది, ఆనందం ఉంది. యేసుక్రీస్తు ప్రభువులాగా వాళ్ళు కూడా ఆ అవమానాన్ని ఏం చేశారు? నిర్లక్ష్య పెట్టారు. ప్రభు గురించి ప్రకటించినందుకు కొట్టారు, చంపారు. వాళ్ళ బిడ్డలను, వాళ్ళ భార్యలను పాడు చేశారు, మానభంగం చేశారు. వాళ్ళ కళ్ళెదుటే పిల్లల్ని ఏం చేశారు? సింహాలకు వేశారు. అయినా కానీ సువార్త ఏమవలేదు, ఆగలేదు. ఒకవేళ ఈ అవమానాలు ఎవరు భరిస్తారో అని సువార్త ఆ రోజు అక్కడే యెరూషలేములోనే ఆగిపోయి ఉంటే ఈరోజు ఇండియా ఇంకా చీకట్లోనే ఉందను. మనం అందరం ఎక్కడికి పోదాం? నరకానికి పోదాం. కానీ అన్ని అవమానాలు వచ్చినా వారు ఏం చేయలేదు? సువార్తను ప్రకటించటం ఆపలేదు. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి, 5వ అధ్యాయము 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. 41వ వచనం చూడండి, కుదిరితే మీరు దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి
వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండరి. చాలండి, అక్కడ మాట ఉంది కదా, ఏమని? ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం కొరకు ఎన్ని అవమానాలు పొందటానికైనా వాళ్ళు ఎలా ఎంచారు? పాత్రులు మేము అని ఎంచారు. వాళ్ళని పట్టుకుని కొట్టారు, ఇంకా చెరసాల్లో వేశారు, జైల్లో వేశారు. యాకోబునైతే ఖడ్గంతో తలనరికి చంపారు. అయినప్పటికీ సువార్త ఆగిందా? ఎన్ని అవమానాలు వచ్చినాయి, ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని నిందలు వచ్చినాయి, కానీ ఎక్కడైనా వారు ఆగారా? ఆగలేదు. ఎందుకు ఆగలేదు? ఆ అవమానాలన్నింటినీ నిర్లక్ష్యపెట్టి వాళ్ళ ఎదుట ఏముందే? ఒక ఆనందం ఉన్నదే, ఆనందం ఉంది. కాబట్టి వాళ్ళ సువార్తను అంతలా ప్రకటించడానికి కారణం ఏంటంటే వారు ఎవరి వైపు చూశారు? యేసు ప్రభు వైపు చూశారు. యేసు ప్రభు కూడా ఏం చేశాడు? ఆయనకు వచ్చిన అవమానాలు అన్నిటిని పక్కన పెట్టి ముందుకేమయ్యాడు? ఆ ఆనందం కొరకు పరిగెట్టాడు. కాబట్టి పౌలు గారు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చదివిన 13వ అధ్యాయం ప్రకారం మీరు కూడా ఏం చేయండి? యేసు వైపు చూచుచు. ఇది మన గుండెల్లో ఎప్పుడూ ఉండాలి. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూచుచు. మనకున్న అవమానాలను ఏం చేయాలి? నిర్లక్ష్యపెట్టి. మనం కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు చాలామంది ఏమంటారు? రకరకాల మాటలు మాట్లాడతారు. మతం మార్చడానికి వచ్చావా? ఇది బ్రిటిష్ వాళ్ళ మతం, ఇది అమెరికా వాళ్ళ మతం, ఇది మన దేశానికి సంబంధించింది కాదు అని నానా రకాల మాటలు అంటూ ఉంటారు. దోషణలు ఆడతారు, బూతులు తిడతారు. కొంతమంది ఏం చేస్తారు? బూతులు తిడతారు, కొడతాకు వస్తారు. మనకైతే చాలా తక్కువ. తెలంగాణ అటు నార్త్ ఇండియా అయితే చంపుతారు కూడా. వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారు? బొట్లు పెడతారు, మా దేవుడికి జై కొట్టు అంటారు. కానీ ఎందుకు భరిస్తున్నారు? ఒకసారి మొన్న మధ్యన ఒక వీడియో చూశాను. ఒక నలుగురు సహోదరులు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. ఆపి నుంచున్న వాళ్ళు నుంచున్నట్టే దవడ మీద ఏం చేస్తున్నారు? చెంపదెబ్బలు కొడుతున్నారు. కానీ అందులో గొప్ప విషయం ఏంటంటే ఒక్కళ్ళు కూడా నోరెత్తలేదు. ఒక్కళ్ళు కూడా ఏం చేయలేదు? నోరెత్తలేదు. తిరిగి ఇప్పుడు ఆలోచించండి, ఎవడైనా వచ్చి మనల్ని కొడతాకే మనల్ని కొట్టాడండి, ఆ 4 దెబ్బలు కొట్టాడు, మనం తిరిగి ఒక్క దెబ్బైనా కొట్టలేమా? ఒక్కటైనా కొట్టగలం కదా. ఆడు మనకంటే బలవంతుడు అవ్వచ్చు, గొప్పోడు అవ్వచ్చు. మనం 4 దెబ్బలు కొడితే మనం తిరిగి ఒక్క దెబ్బైనా కొట్టగలం. కానీ వాళ్ళు ఏం చేయలేదు? కొట్టలేదు. అవమానాన్ని ఏం చేశారు? నిర్లక్ష్య పెట్టారు. దేనికోసం? నన్ను కొట్టినాడు రేపైనా ఏమవ్వచ్చు? మారు మనసు పొందొచ్చేమో. మమ్మల్ని తిట్టినోళ్ళు, మమ్మల్ని వీధిలోంచి తరిమినోళ్ళు రేపైనా ఏమవ్వచ్చు? ప్రభువుని నమ్ముకోవచ్చు. కాబట్టి ఆ ఆనందాన్ని చూసి ఈ అవమానాన్ని ఏం చేశారు? నిర్లక్ష్య పెట్టారు. కాబట్టి సువార్త ప్రకటించినందుకు ఎన్నో అవమానాలు రావచ్చు, ఎంతమంది తిట్టచ్చు. ఒకసారి నా స్నేహితుడు ఒక సువార్త ప్రకటించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు వాడు నాతో ఏమన్నాడంటే, ఈ విషయమే మాట్లాడాలంటే, ఇలాంటివి రావాలంటే మా ఇంటికి ఏం చేయొద్దు, రావద్దు, ఇది నా దగ్గర మాట్లాడొద్దు. అది పర్లేదు, నాకు అవమానమే, కానీ ఏదో ఒక రోజు వాడు ఏమవ్వాలి? మారాలి. ఎన్ని అవమానాలు వచ్చినా పర్వాలేదు. ఎందుకని? ముందేముంది? ఆనందం ఉన్నది. ఈ మాట చూడండి ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు ఈ మాట చెప్తాడు. 2వ అధ్యాయం 1 నుంచి, సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు, కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. చాలండి. తెస్సలోనిక సంఘంతో పౌలు గారు రాస్తున్న మాట ఏంటంటే, మేము మీ దగ్గరికి రావడానికి ముందు ఫిలిప్పీలో మేము ఏం చేసాం? ఎంతో అవమానం పొందాం, శ్రమ పొందాం. అవన్నీ దాటుకుని ఏం చేసాం? మీ దగ్గరికి వచ్చి సువార్తను ప్రకటించాం. ఫిలిప్పీలో ఉన్నప్పుడు ఏం జరిగింది? పౌలుకి శీలకి చెప్పండి. పుతోనాను దెయ్యం పట్టిన ఒక చిన్నదాన్ని దెయ్యం వెళ్ళగొట్టినప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి కొట్టి చెరసాల్లో వేసి ఆ బొండలో బిగించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? కీర్తన పాడి ప్రార్థన చేసినప్పుడు చెరసాల తలుపులు తెరుచుకుని సంఖ్యలన్నీ ఊడిపోతాయి. అక్కడ ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తాడు? క్షమించండి అని మొత్తం అతని కుటుంబం అంతటి వారు రక్షణ పొందుతారు. ఆ దెబ్బలు తగిలి చెరసాల్లో ఉన్నప్పుడు మనకెందుకులే అని చెప్పి ఒకవేళ వాళ్ళ ఫిలిప్పీ నుంచే వెనక్కి వెళ్ళిపోతే కనుక తెస్సలోనికీయులకు సువార్త అందదు. ఫిలిప్పీలోనే దెబ్బలు తగిలినాయి, ఫిలిప్పీలోనే రక్తం వచ్చేలా కొట్టారు కాబట్టి ఎందుకులే ఇంకా ముందుకెళ్తే ఏం చేస్తారని చెప్పి వెనక్కి వెళ్ళిపోయి ఉంటే కనుక తెస్సలోనిక సంఘానికి సువార్త లేదు. కాబట్టి ఆ అవమానాలని పౌలు చెప్తున్నాడు, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది, మాకు అవమానాలు వచ్చినాయి,
కానీ ఆ అవమానాలను దాటుకుని మేము ఏం చేసాము, మీ దాకా వచ్చి మీకు సువార్తను ప్రకటించాం. ఆ అవమానాల వైపే చూస్తే చాలామంది మనకు ఉండే ఫీలింగ్ ఏంటంటే, ఎవరికైనా సువార్త చెప్తే వాడు ఏమన్నా అనుకుంటాడేమో, ఎవరికైనా సువార్త చెప్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మళ్ళీ ఏదన్నా ఎలాగైనా చూస్తారేమో అని అనుకోవచ్చు. ఒకవేళ నువ్వు చెప్పకపోతే ఆ ఆత్మ నశించిపోయి అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? నీకున్న అవమానం గొప్పదా, ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోవడం గొప్పదా? ఏది భయంకరమైన విషయం రెండిట్లో? ఒక ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోవడం ఏంటి భయంకరమైన విషయం. ఒకసారి ఒక బృందం కలిసి బైబిల్లో ఉన్న అదే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసిన ప్లేసు, యేసుక్రీస్తు ప్రభు సమాధికి గెలిచి తిరిగి లేచిన ప్లేసు, ఈ యెరూషలేం యాత్ర అంటారు కదా, ఇలా యాత్రకి కొంతమంది వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ద్వీపానికి వచ్చారు. ఆ ద్వీపం ఏంటంటే పద్మాస్ ద్వీపం. అక్కడ యోహాన్ని ఏం చేశారు, బంధించారు కదా. అక్కడ అక్కడే ఉండి యోహాన్ ఏం చేశాడంటే ప్రకటన గ్రంథం రాశాడు. ఆ స్థలాలన్నీ గైడ్ ఏం చేస్తున్నాడంటే వచ్చిన బృందానికి చూపిస్తున్నారు. చూపిస్తూ ఉండగా ఒక చోటకు వచ్చారు. ఒక చోటకు వచ్చినప్పుడు అందులో ఒక ఆయన చిన్న వర్తమానం ఇచ్చాడు. అక్కడ ఏం చేశారు, ఒక చిన్న వర్తమానం చెప్పిన తర్వాత ఆ గ్రూప్లో కొయర్ లీడర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటంటే డిక్ ఫాల్కనర్. ఆయన పేరేంటి, డిక్ ఫాల్కనర్. ఆయన ఏమన్నారంటే, మెసేజ్ అయిపోయింది కదండి, ఒక చిన్న పాట పాడండి అన్నారు. పాట పాడండి అన్నప్పుడు ఆయన కూడా ఒక మ్యూజిక్ సిస్టమ్ లాంటి సౌండ్ బాక్స్, ఒక టేప్ రికార్డర్ ఇవన్నీ తెచ్చుకుని పాట పాడడం స్టార్ట్ చేశాడు. దేవుని గొర్రెపిల్ల అర్హుడు, దేవుని గొర్రెపిల్ల అర్హుడు, ఘనత ప్రభావము జ్ఞానము మహిమ ఆయనకే కలగాలని పాట పాడటం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ అంటే ఒకళ్ళే రారు కదా, చాలామంది వస్తారు కదా. ఈ లోపు ఆయన పాట పాడుతుండగా కొంతమంది టూరిస్టులు వచ్చారు. అందులో ఒక స్త్రీ వచ్చి దగ్గరకు వచ్చి చూసి ఆమెకు నచ్చలేదు. ఆయన పాట పాడుతుండగా ఆయన ముఖం మీద కాండ్రించి ఉమ్మేసింది. ఆయన పాట పాడుతుండగా ఏం చేసింది, కరెక్ట్గా ఆయన ముఖం మీద ఉమ్మేసింది. మనమైతే ఏం చేస్తాం, ఆవిడని ఏం చేయకపోయినా కనీసం పాట అయినా ఆపేస్తాం, కనీసం పాట అయినా ఏం చేస్తాం, ఆపేస్తాం. ఆయన పాడే పాట ఆపలేదు. చివరి వరకు ఆయన ఏం చేశాడు, పాడాడు. కూడా ఉన్న కొంతమందికి కోపం వచ్చి ఆమెని ఏదోటి అందాం అనుకున్నప్పుడు ఆయన ఒకే మాట అన్నాడు. మన యేసుక్రీస్తు ప్రభు ముఖం మీద కూడా ఏం చేశారు, ఉమ్మేశారు. తిరిగి ఆయన ఏం చేశాడు, తిరిగి ఆయన చేసింది ఏంటంటే ఆ ఉమ్మేసిన వారి కొరకు కూడా సిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం. ఆ ఉమ్మేసిన వారి కొరకు కూడా ఆయన ఏం చేశాడు, సిలువలో మరణించారు. ఆ ప్రజలతో ఆయన చెప్పాడంట, మీరు నాకు ఇచ్చింది ఇదైతే నేను మీకు ఇచ్చేది ఏంటి, సిలువలో నా ప్రాణం మీకు ఇస్తున్నాను అని చెప్పి ఆ డిక్ ఫాల్కనర్ ఆ మాటలు చెప్పినప్పుడు కూడా ఉన్న మిగిలిన సభ్యులు ఏమైపోయారు, ఆగిపోయారు. మన ప్రభువు ముఖం మీద ఉమ్మేయించుకున్నప్పుడు మనం కూడా ముఖం మీద ఉమ్మేయించుకుంటానికే అర్హులమే. ఏంటి, మనం అర్హులమే. ఎందుకని, అది అవమానమే. మనల్ని చూసి ఎవడైనా పక్కంట రోడ్డు మీద వెళ్ళేవాడు ఉమ్మేసినా మనం కోప్పడి ఆడి మీద కేకలేస్తాం, నన్ను చూసి ఏం చేసావు, ఉమ్మేసేడ్రా అని. అదే ముఖం మీదే నిజంగా ఉమ్మేస్తే భరించగలమా మనము? వాక్యం చెప్తుంది, ఆ అవమానాన్ని ఏం చేశారు, నిర్లక్ష్య పెట్టారు సువార్తను ప్రకటించటకు. అలా కనుక ఆ అవమానాలను నిర్లక్ష్య పెట్టకపోతే ఆ ఆనందం అనే ఆ ఇంటికి వారు ఏం చేయలేరు, చేరుకోలేరు. సువార్త ప్రకటించడమే కాదు, సువార్త నమ్మినందుకు కూడా ఎన్నో శ్రమలు. సువార్త నమ్మినందుకు ఏంటి, యేసుక్రీస్తు ప్రభు నమ్మినందుకు కొంతమంది ఇళ్లల్లో, ఎక్కడో కాదండి, మనకు నరసాపురం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ, యేసుక్రీస్తు ప్రభు నమ్మాడని చెప్పి సొంత భార్య అన్నంలో విషం కలిపి పెట్టి చంపేసింది. ఎవరు, సొంత భార్య ఏం చేసింది, అన్నంలో విషం కలిపి పెట్టి చంపేసింది. ప్రభువుని నమ్మినందుకు. కుటుంబం నుంచి వెలివేశారు, కుటుంబాల నుంచి ఏం చేశారు, వెలివేశారు. గ్రామాల్లో నుంచి వెలివేశారు. మీరు ఇక్కడ ఉండటానికి కుదరదు. ఆ రోజుల్లో అలాగ ఉండేది. ఈ రోజుల్లో కూడా కొన్ని అలాంటివి జరుగుతున్నాయి. ప్రభువుని నమ్మినందుకు ఏం చేశారు, గ్రామాన్ని నుంచి వెలివేయటం, కుటుంబాన్ని నుంచి వెలివేయటం, చంపటం. దేనికోసం ఇవన్నీ, ప్రభువుని నమ్మినందుకు. పురుషోత్తం చౌదరి గారు ఒకసారి అలాగే సువార్త ప్రకటించుకుంటూ వచ్చినప్పుడు, ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆయన ఇంటికి వచ్చి అన్నం పెట్టమన్నప్పుడు సొంత భార్య వచ్చి అన్నం తీసి పేడ మీద వేసింది. అన్నం తీసి ఏం చేసింది, పేడ మీద వేసింది. మనమైతే ఏం చేస్తాం, మనం తినే భోజనంలో ఒక్కోసారి రాయి తగిలితేనే మనం తట్టుకోలేం. మనం తినే భోజనంలో చిన్న రాయి వస్తేనే మనం ఏమంటాం, ఉప్పు తక్కువైతే ఏమంటాం, మనం కారం ఎక్కువైతే ఏం చేస్తామండి, చెప్పండి, పర్వాలేదు. ఆ రోజు ఇంట్లో మీకు నచ్చిన కూర ఉండకపోతే ఏం చేస్తాం,
కానీ సొంత భార్య వచ్చి పేడ మీద అన్నం వేసింది, అక్కడే కూర్చుని ఆ పేడ మీద ఉన్న అన్నమే తీసుకుని తిని ఆయన ఒక పాట రాశాడు. యేసు నా అన్నకాడ, స్టార్టింగ్ ఏదో ఉంటుందండి, యెహోవా మాకు తండ్రిగాడా, యేసు నా అన్నకాడ. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడా లేదా? నిర్లక్ష్య పెట్టినందుకు ఏం దొరికింది? ఆనందం దొరికింది. కాబట్టి ప్రభువుని నమ్మినందుకు వారిని ఏం చేశారు? తృణీకరించారు, కొట్టారు, వెలివేశారు. ఎందుకు పనికిరావని చెప్పి నువ్వు మన కులాన్ని ఏం చేసావు? కుల సంకరం చేసావు. నువ్వు ఈ కులంలో ఉండటానికి ఏంటి? అర్హుడు కాదు, లేకపోతే మా ఆస్తిలో వాటా నీకు రాదు. ఆ మధ్యన ఒక తండ్రి అలాగే అతనికి కొడుకు కూతురు కూడా ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినందుకు నా ఆస్తి నేను ఏం చేశాను? ఒక అనాథాశ్రమానికి రాసేసాను అన్నారు. చాలామందిని ఆ తండ్రిని పొగిడారు. ప్రతి తండ్రి ఇలా ఉండాలి, ఎవరింట్లో అయినా ఎవరైనా ఇలా మతం మారితే ఏం చేయాలి? ఆ ఆస్తి వాళ్ళకి రాకుండా చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ భూలోకం సంబంధమైన ఆస్తిని అయితే తీసేయచ్చో, పరలోక సంబంధమైన నిజమైన ఆస్తిని ఎవ్వడో తీయలేడు. వాళ్ళకి భూమి మీద కొంత నష్టం జరిగి ఉండొచ్చు, అవమానం జరిగి ఉండొచ్చు, కానీ నిజమైన ఆనందం ఎక్కడుంది? ఆ పరలోకంలో ఉంది. కాబట్టి ప్రభువుని నమ్మినందుకు, ప్రభువుకు సువార్త ప్రకటించినందుకు ఎన్నో అవమానాలు. మరలా చెప్తున్నాను, సిలువ మోసినోడికి అవమానం. ఎవరికి అవమానం? సిలువను మోసిన వాడికి అవమానం. సిలువను మోయిన వాడికి ఏ అవమానం ఉండదు. ఎందుకని? ఆడు సువార్త ప్రకటించడు, ఆడు ప్రభు చెప్పినట్టు మాట ప్రకారం నడుచుకోడు. కాబట్టి వాడికి ఏముండదు? ఏ అవమానము ఉండదు, ఏ అవమానము ఉండదు. ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడైననో క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుని మహింపరచాలి. దేవుని బట్టి నువ్వేమవ్వద్దు? సిగ్గుపడద్దు, సిగ్గుపడద్దు. ప్రభు యొక్క మాట విషయమే నువ్వేమవ్వద్దు? సిగ్గుపడద్దు. ప్రభు యొక్క సువార్త విషయమే నువ్వేమవ్వద్దు? సిగ్గుపడద్దు. అవమానాలు రావచ్చు, నీ సొంతోళ్ళని నిన్నేం చేయొచ్చు? వదిలేయచ్చు, వెలివేయచ్చు. ప్రభు అంటున్నాడు, ఇహమందు 100 రెట్లను పరలోకమందును నీకేంటి? ఘనత రెట్టింపు కలుగుద్దని ప్రభు వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుని మాటలు చెప్పినా మనకు అవమానాలు వస్తాయి. ఇర్మియా ఇలాగంటాడు చూడండి ఒకసారి, 20వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకునప్పుడెల్లా బలాత్కారం జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చును. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువైను. చాలండి. ఏమంటున్నాడో ఇర్మియా? నేను నీ మాటలు చెప్పినప్పుడెల్లా కూడా అందరూ నన్ను ఏం చేస్తున్నారో? ఎగతాళి చేస్తున్నారో, నన్ను వెక్కిరిస్తున్నారో, అపహాస్యం చేస్తున్నారో. ఆ మాట ఉంది కదా, దినమల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయును. ఆయన మాట చెప్పిన ప్రతిసారి ఇర్మియాకి అవమానమే. ఎందుకు అవమానం జరుగుతుంది? ఆయన ఏమన్నా చెడ్డమాటలు చెప్తున్నాడా? దేవుని మాటలే చెప్తున్నాడు. మరి ఎందుకు అవమానం? దేవుని మాటని దేవుని మాటగా చెప్పినప్పుడు నిజంగా అవమానమే జరుగుద్ది. అదే షుగర్ కోటింగ్ బోధలు చెప్పామనుకోండి, నిన్ను నువ్వు నీ ఇంటి వారిని ఆశీర్వదించాడంటే అవమానం రాదు. కానీ అదే పాపం చేయొద్దు, సిలువనెత్తుకున్న ప్రభువుని వెంబడించంటే అవమానం. ఇక్కడ ఆ దేవుని యొక్క ఉగ్రత గురించి ప్రకటిస్తున్నందుకు ఇర్మియాకు ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు? అవమానిస్తున్నారు. కానీ మానేశాడా? మానేద్దాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మానేద్దాం అనుకున్నాడు. 9వ వచనం చూడండి. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకల్లోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. అది ఏమనుకున్నాడు? మానేద్దాం, ఇంకా వీళ్ళకి చెప్పకూడదు, వద్దులే ఇంకా అనుకున్నాడు. కానీ ఆ మాటలో లోపల ఆయన ఏం చేస్తున్నాయంట? దహించి వేస్తున్నాయని అంటున్నాడు. నేను చెప్పక మానలేదు. పర్వాలేదు, అవమానం వచ్చినా పర్వాలేదు, అపహాస్యం చేసినా పర్వాలేదు, కానీ వాటిని నిర్లక్ష్య పెడితే నా ముందేముంది? దేవుని మాట ఇతరులకు ప్రకటించారన్న ఆనందం నాకు ఉంది. చాలు, అదే చాలు నాకు. కాబట్టి క్రైస్తవులమైన మన అందరి జీవితాల్లో అవమానాలు వస్తాయి.
అపనిందలు వస్తాయి, సిగ్గుపడాల్సిన పరిస్థితులు వస్తాయి, హేళనలు వస్తాయి, అపహాస్యం వస్తుంది. చాలామంది ఎక్కిరిస్తూ ఉంటారు. నేను ప్రభువు నమ్ముకున్న కొత్తలో ఏమనేవారంటే హల్లెలూయా బ్యాచ్ అనేవారు. ఏం బ్యాచ్? హల్లెలూయా వచ్చారు. అది ఒకవేళ వాళ్ళకి అపహాస్యంగానే ఉండొచ్చు, కానీ ఏంటి మనకే ఆనందమే. హల్లెలూయా అంటే ఏంటి? దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పడమే. నేను అనకపోయినా వాళ్ళు ఏమంటున్నారు? నేను వాళ్ళని బలవంతంగా చెప్పు అని చెప్పించట్లే. ఏవే వాళ్ళు ఏం చెప్తున్నారు? హల్లెలూయా అని చెప్పి ప్రైజ్ ది లార్డ్ అని చెప్తున్నారు. మా మామయ్య, మా పెద్ద మామయ్య నన్ను ఏమనేవాడు అంటే ప్రతిసారి కూడా ఎరా జాన్ అంటే వెటకారంగా, ఎరా జోసెఫ్, లేకపోతే అంటే నా పేరు ఏం పేరు, నా పేరు వేరే పేరు, ఆ పేర్లు పెట్టి ఎందుకు పిలవడం అంటే వెటకారం చేయడానికి. కానీ ప్రభువుని తెలిసిన తర్వాత నేను చాలా ఆనందించాను. ఎందుకని? నన్ను ఎవరితో పోల్చాడు? యోహాన్తో పోల్చాడు. నన్ను ఎవరితో? యోసేపుతో పోల్చాడు. అది ఆనందం కదా. అది వారికి ఎలాగ ఉండొచ్చు? అపహాస్యంగా ఉండొచ్చు, వెటకారంగా ఉండొచ్చు, కానీ నాకు అది ఆనందం. నాకు నేను పోల్చుకోలేను యోహాన్తోటి, యోసేపుతోటి, కానీ ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? పోలుస్తున్నాడు. ఇది నాకేంటి? ఆనందం. హల్లెలూయా బ్యాచ్ అన్నా, లేకపోతే ఏ పేర్లు పెట్టి పిలిచినా ఏంటి? అది ఆనందమే. సిగ్గుపడద్దు. తిమోతితోటి పౌలు ఏదో చెప్తాడు, నన్ను గూర్చి నువ్వేమాత్రం సిగ్గుపడద్దు. దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మని ఇయ్యలేదు, ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తి కలిగిన ఆత్మనే ఇచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండడం అంటే ఏంటి? ఎటువంటి అవమానం వచ్చినా, ఎటువంటి నింద అపహాస్యం వచ్చినా సిగ్గుపడాల్సిన పని లేదు. పౌలు అంటాడు కదా, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. అది నమ్ముటకు, రక్షించుటకు అది దేవుని శక్తిని గురించి ఎవడన్నా సిగ్గుపడతాడండి? సిగ్గుపడ్డు కదా. మరి మనం ఎందుకు సిగ్గుపడతాం? చాలామంది దేవుని మాటల విషయమై, దేవుడి విషయమై సిగ్గుపడతారు. చాలామంది బైబిల్ పట్టుకుని వీధిలో నడవడానికి సిగ్గుపడతారు. చాలామంది యేసుక్రీస్తు ప్రభు మాటలు చెప్పడానికి సిగ్గుపడతారు. చాలామంది వాళ్ళని క్రైస్తవులుగా ప్రొజెక్ట్ చేసుకోరు ఇతరుల ముందు. క్రైస్తవులుగా ఏం చేయరు? ఇతరులకు చూపించుకోరు, సిగ్గుపడతారు. ఒకవేళ ఈ విషయంలో కనుక నువ్వు సిగ్గుపడితే కనుక రేపొద్దున ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు అప్పుడు ఆయన నీ గురించి సిగ్గుపడతాడు. అప్పుడేంటి పరిస్థితి? కాబట్టి సువార్త ప్రకటించిన, సువార్తను నమ్మిన, దేవుని మాటలు చెప్పిన అవమానమే. ఎవడో ఒక నామకార్థ క్రైస్తవుడు వస్తాడో, లేకపోతే సరిగ్గా వాక్యం తెలియనివాడు వస్తాడో, వాడికి మనం బైబిల్లో ఉన్నదే చెప్తాం, వాడికి అర్థం కాదు. మనల్ని ఏం చేస్తారో? విమర్శిస్తున్నారు, తీర్పు తీరుస్తున్నారు. విమర్శించట్లేదు, తీర్పు తీర్చట్లేదు, బైబిల్లో ఉన్నదే చెప్తున్నాం. అది మీకు ఒకవేళ విమర్శలో ఉంటే, అది ఒకవేళ తీర్పులో ఉంటే అది నిజమే. అదేంటి? అది నిజమే. కాబట్టి మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువులాగా బ్రతికినా మనకు అవమానమే. యేసులా బ్రతికినా మనకేంటి? అవమానమే. యేసు చెప్పింది చేసినా అవమానమే. మన జీవితాల్లో నిజంగా చెప్తున్నాను, మీ జీవితాల్లో మీరు యేసుక్రీస్తు ప్రభువుని చూపించండి, ఖచ్చితంగా అవమానం వస్తుంది. మరియా, యేసేపు ఉన్నారు. మరియా ఇప్పుడు తను ఎవరిని కనాలి? యేసుక్రీస్తు ప్రభువుని కనాలి. కన్య అయిన మరియా పరిశుద్ధాత్మని శక్తి ద్వారా గర్భము ధరించి యేసుక్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చింది. మనం క్రిస్మస్కి ఎంతో చప్పట్లు కొట్టి, గొంతులేసి ఎంతో ఇది చేస్తారు మన వాళ్ళందరూ కూడా. కానీ అప్పుడు అలా లేదు. మరియకి అది ఎంతో అవమానం. ఎందుకని? పెళ్ళి కాకుండా ఒక స్త్రీ ఏమైంది? గర్భవతి అయింది. ఎవడు నమ్ముతాడు? నమ్ముతారా? చాలామంది భావించింది ఏంటంటే ఎవరో ఒక రోమా సైనికుడి వల్ల, లేకపోతే ఇంకెవరి వల్ల మరి ఏమైంది? వ్యభిచారం చేసి ఒక బిడ్డను కన్నదే. యేసుక్రీస్తు ప్రభువు కూడా అలాగే అన్నారు. పరిచయులు ఏమన్నారు? మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధాలు అంటే ఒక చోట పరిచయులు ఏమంటారు? మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదు. ప్రభువుని ఏమంటున్నారు? నువ్వు ఎలా పుట్టావు? వ్యభిచారం వల్ల పుట్టావు. అవమానం కాదా? సాక్షాత్తు దేవుని యొక్క కుమారుణ్ణి ఏమంటున్నారు వాళ్ళు? వ్యభిచారం వల్ల పుట్టేవంటున్నారు. అవమానం కాదది? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూలోకానికి తీసుకురావడానికి మరియా, యేసేపు ఎన్నో అవమానాలు పడ్డారు. ఆ మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను
విడనాడు ఉద్దేశించును. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. 24వ వచనం చూడండి. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. కాబట్టి అవమానం పొందింది మరి ఒక్కతే కాదు, యోసేపు కూడా. యోసేపుని ఏమంటారండి? మరీని ఏం చేశాడు? దూత వచ్చి ఏం చెప్పింది కల్లో? మరీను విడనాడొద్దు, మరీని ఏం చెయ్యి, చేర్చుకో అన్నారు. చూసిన వాళ్ళందరూ ఏమంటారండి యోసేపుని? ఎవరితోనో కడుపు చేయించుకున్న దాన్ని వీడు ఏం చేస్తున్నాడో కోడా పెట్టుకు తిరుగుతున్నాడని అనరా? అవమానమే కాదు అది. ఏం చేశారు? దాన్ని నిర్లక్ష్య పెట్టారు. మాకు వద్దు ప్రభా ఇవన్నీ అంటే, కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడం వల్ల ఈ లోకానికి లోక రక్షకుడిని తీసుకురావడానికి కారణమయ్యారు. లోకానికి ఎవరిని తీసుకొచ్చారు? లోక రక్షకుడిని తీసుకురావడానికి. మరియా యోసేపు జీవితకాలం అవమానం పడ్డారు. జీవితాంతం ఏం చేశారు? అవమానిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ ఎదుట ఒక ఆనందం ఉంది. ఏంటి ఆనందం? ఈ లోకాన్ని అంతటిని రక్షించే రక్షకుడు నా గర్భం ద్వారా ఏమవుతాడు? బయటకు వస్తాడు. మరియమ్మనే ఆర్సీఎం వాళ్ళు హెచ్చించేసి దేవతను చేశారు. ప్రొటెస్టెంట్లో కొంతమంది మరియమ్మ మీద అసహ్యం పెంచేసుకున్నారు. మరియమ్మ మీద ఏంటి? ఒక రకమైన అసహ్యం. రెండూ తప్పే. మరియమ్మ దేవత కాదు, అలాగనే అసహించుకునే ఆవిడే కాదు. వాక్యం ఏం చెప్తుంది? మరియను ఆమె ధన్యురాలు. మరి ఎవరు? ధన్యురాలు, పరిశుద్ధురాలు. ఆలోచించండి, దేవుడు భూమి మీదకి రావడానికి ఒక స్త్రీని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా చెక్ చేసుకుంటారు? అందరినీ చూస్తే ఆయన ఎవరిని కనుగొన్నాడు? మరియను కనుగొన్నాడు. కాబట్టి మరి పరిశుద్ధురాలు, ధన్యురాలు. ఆమె గర్భంలో నుంచి ఆయన వచ్చాడు పరిశుద్ధాత్మని ద్వారా. కానీ దానికి వాళ్ళు ఎంతో మూల్యం చెల్లించారు. ఎంతో మూల్యం ఏం చేశారు? చెల్లించారు. ఒకవేళ ఆలోచించండి, మనమే 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో ఉన్నాము. మీకు మగవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, ఒకవేళ మీరు పెళ్లి చేసుకునే అమ్మాయికి ముందే గర్భవతి అయ్యింది, దేవదూత వచ్చి చెప్పింది, ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ఎన్ని రకాల మాటలు అంటారు? నానా రకాల మాటలు అనరండి. కానీ యోసేపు ఏం చేశాడు? ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూమి మీదకి రావడానికి వాళ్ళు ఏమయ్యారు? కారకులయ్యారు. కాబట్టి మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువుని మనం చూపిస్తే ఖచ్చితంగా ఏం చేస్తారు? మనల్ని అవమానిస్తారు. ఖచ్చితంగా అవమానిస్తారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ప్రకారం జీవిస్తే ఏం చేస్తారు? అవమానిస్తారు. సపోజ్ లేడీస్ ఉన్నారు, ప్రభువుని నమ్మారు. నమ్మిన తర్వాత మీరు చేసే పని ఏంటంటే బొట్టు తీసేస్తారు. ఏం చేస్తారు? బొట్టు తీసేస్తారు. చాలామంది హైందువులు అనే మాట ఏంటంటే, ఒక మాట ఏమంటారు? మొగుడు చచ్చిందని లేక బొట్టు తీసేసి తెల్లచీర కట్టుకు తిరుగుతుంది ఇది అంటారు. అంటే మన వాళ్ళు అంత తెల్లచీరలు తక్కువ కట్టడం. మామూలుగా కొన్ని సంఘాల్లో ఏంటి, పెంతుకొస్తు లాంటి సంఘాల్లో తెల్లచీరలు కట్టుకునే ఉంటారు, బొట్టు తీసేస్తారు. వాళ్ళనే మాట ఏంటి? భర్త చనిపోయిందని లేక తెల్లచీర కట్టుకుని బొట్టు తీసేసి ఉందని అవమానిస్తారు. అది అవమానమే కాదా? నిజానికి ఈ రోజుల్లో చెప్పండి, హిందువుల్లో ఎవరు భర్త చచ్చిపోతే బొట్టు తీసేస్తున్నారు? ఏ భర్త చచ్చిపోతే ఏ భార్య తెల్లచీర కట్టుకుంటుంది హిందువుల్లో? ఈరోజు తెల్లచీర కట్టుకున్న వాళ్ళు చూపించండి. పూర్వకాలంలో భర్త చచ్చిపోయాడంటే తెల్లచీర కట్టుకుని బొట్టు తీసేసి గుండు కొట్టించుకొని ఇంట్లో కూర్చోవాలి. ఒక్కళ్ళు చూపించండి ఈరోజు నాకు. భర్త చచ్చిపోతే గుండు కొట్టించుకుని బొట్టు తీసి తెల్లచీర కట్టుకుని ఇంట్లో కూర్చే ఒక్క హైందవ స్త్రీని చూపించండి. వాళ్ళే బొట్టులు తీయట్లేదు, వాళ్ళే తెల్లచీరలు కట్టుకుంటలేదు భర్త చనిపోయినా. కానీ వాళ్ళు చేసే హేళన ఏంటి? భర్త చనిపోయినట్టు మీరు ఏం చేస్తున్నారు? బొట్టు తీసేస్తున్నారు, తెల్లచీర కట్టుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఇలా ప్రశ్నించేవాళ్ళు ఎక్కువయ్యారు కదా. ఒకసారి అదేదో షార్ట్ ఫిల్మ్ మీద ఒక ఆమెను ఇలాగే ఒకడు ప్రశ్నిస్తాడు, బొట్టు తీసేసో తెల్లచీర కట్టుకున్నావు భర్త లేనట్టంటే ఆమె అడుగుద్ది, మరి నువ్వు బొట్టు పెట్టుకున్నావు కదా, నీకు మొగుడు ఎవడంది? బొట్టుంటే భర్త ఉండాలన్నారు కదా. ఆమె తిరిగి ఏం ప్రశ్నించింది? ఇప్పుడు ఈడు బొట్టెట్టుకున్నాడో, మరి నువ్వు బొట్టెట్టుకున్నావు కదా, నీకు మొగుడు ఎవడో? అవునా కదా? ఇటువంటి హేళనలు ఉంటాయి. కానీ వాక్యం చెప్తుంది, అవమానాన్ని ఏం చేయండి? నిర్లక్ష్య పెట్టండి. ఎక్కడ దాకా కాదు, మా ఇంట్లోనే, మా కుటుంబాల్లోనే చాలామంది హేళన చేసేవాళ్ళు ఉన్నారు మమ్మల్ని. ఇప్పటికీ స్టిల్ మా అమ్మ బొట్టు పెట్టుకోపోయినందుకు, మేము దేవుడు నమ్ముకున్నందుకు తిట్టుకుంటూ మమ్మల్ని హేళన చేసేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. కానీ అవమానాలు ఏంటి? నిర్లక్ష్య పెట్టడమే. అవి ఏం చేయవు? మనల్ని ఏమీ చేయలేవు.
ఏదో ఫంక్షన్కి వెళ్తాం, అక్షంతలు ఏంటి అంటాడు, మేము వెయ్యం. మనల్ని వెనక ఎలా చూస్తారు? అవమానంగా చూస్తారు. పర్వాలేదు, అవమానాన్ని ఏం చెయ్యి, నిర్లక్ష్య పెట్టు. ఆదివారం ఫంక్షన్ పెట్టుకుంటారు, ఆదివారం పెళ్ళో తద్దినం ఏదో పెట్టుకుని మనల్ని చర్చి మానేసి రమ్మంటారు. మనం ఏం చేస్తాం? శంకరజాతి క్రైస్తవులం కదా మనం మానేసి వెళ్ళిపోతాం. సకాలం వెళ్ళిపోవడం, ఎప్పుడు వెళ్ళిపోతాం మనం మొత్తానికి వదిలేసి. ఒకవేళ మేము రాము, ఈరోజు మాకేముంది, చర్చ్ ఉంది, మేము రావంటే ఏమంటారు? మీకేనా దేవుడు, మాకు లేదా, చర్చికి వెళ్ళిపోవాలంట, ఎవరు ఎక్కువ కాదు అని ఏవో రకరకాల మాటలని నిందిస్తారో అవమానిస్తారో. ఆ అవమానాన్ని నువ్వేం చెయ్యి, నిర్లక్ష్య పెట్టు. రకరకాల ఇంకా ఎవడో వచ్చి ప్రసాదం ఎత్తాడు, మేము తీసుకోం, మేము తినం. వాళ్ళు తీసుకుంటున్నారు కదా, వాళ్ళు చర్చికి వెళ్ళి వాళ్ళే, వాళ్ళు తీసుకుంటున్నారు కదా, మీరు ఎందుకు తీసుకోరు? వాళ్ళకంటే స్ట్రిక్టా మీరు? స్ట్రిక్ట్ ఏం కాదు, వాక్యం ఏం చెప్పింది, వాక్యంలో ఉన్నట్టుగా ఉంది. నిజంగా నువ్వు వాక్యం చెప్పిన ప్రకారం జీవిస్తే నీకు కలిగి ఏంటి? అవమానాలే. అర్థమవుతుందండి నేను చెప్పింది మీకు? వాక్యం చెప్పినట్లుగా జీవిస్తే మీకేంటి? అవమానమే, అపహాస్యమే, ఇవన్నీ జరుగుతాయి. అయినప్పటికీ వాటిని ఏం చేయండి? నిర్లక్ష్య పెట్టండి. మన ఎదుట ఒక ఆనందం ఉంది. ఏంటంటే ఆనందం, దేవుణ్ణి సంతోషపెట్టేనన్న ఆనందం చాలు. ఒకవేళ ఆదివారం పెళ్ళి అయితే నువ్వు వెళ్ళి ఏం చేయొచ్చు? సాయంత్రమైనా కనిపించవచ్చు. ఆదివారం పెళ్ళి ఫంక్షన్ అయితే సాయంత్రమైనా కనిపించవచ్చు. మన వాళ్ళు చెప్పి మాట ఏంటి తెలుసా? అక్కడికి ఆ టైంకి అందరూ వస్తారు కదండి మన వాళ్ళు. అక్కడికి ఏం చేస్తారు ఆ టైంలో? చుట్టాలు అందరూ వస్తారు కదా. వాళ్ళ పరలోకంలో ఉన్న 24 పెద్దలు మరి వాళ్ళ పెళ్ళికి వచ్చారు, నువ్వు వాళ్ళని చూడటానికి ఏం చేయాలి? వాళ్ళందరూ వచ్చారు కదండి, మనం వెళ్ళాలి కదా. ఇప్పుడు నీ చుట్టాలను చూడకపోతే చచ్చిపోతావా? ఒకసారి చూడకపోతే ఏం జరుగుద్ది? అవమానం. నా మాటలు మిమ్మల్ని బాధించవచ్చు, నా మాటలు మిమ్మల్ని గుచ్చుండొచ్చు, కానీ ఏం జరుగుద్ది? అవమానం జరుగుద్ది. కానీ దానికి ముందు ఆనందం అనేది ఒకటి ఉందన్నది మర్చిపోవద్దు. ఏంటంటే నా దేవుడి మాట నేను విన్నాను, నా దేవుడి మాట నేను ఏం చేశాను? ఆయన సంతోషపరిచాను. ఆనందం ఏమవుద్ది? మిగులుద్ది. వాక్యం ఉంది కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. కాబట్టి దేవుడు మాట వినటం చేయడం కష్టమే. యెషయాకి ఏం చెప్పాడు తెలుసా దేవుడు? 3 సంవత్సరాలు బట్టలు లేకుండా నా మాటలు ప్రకటించమన్నాడు దిగంబరిగా యెషయా ప్రవక్తకి. తెలిసే విషయం? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు దిగంబరిగా చెప్పులు వేసుకోకుండా తిరుగుతూ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేయాలి? దేవుడు మాటలు ప్రకటించాలి. బట్టలు లేకుండా దిగంబరికి వెళ్ళటం అవమానమే కాదా? అవమానమే. కానీ యెషయా గొప్ప ప్రవక్త. బైబిల్ అంతట్లో యెషయా ఏంటి? బైబిల్ని రాశాడు. దేవుని మాటలే. బైబిల్లో ఉన్న బైబిల్ ఏంటి? యెషయా గ్రంథం. హోషేని పిలిచాడు, వెళ్ళి ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని ఏం చెయ్యి? పెళ్లి చేసుకో అన్నాడు. అవమానమా కాదా? ఎంత అవమానం అది! ఎవరైనా భరించగలరా? భరించలేరు. కానీ హోషే ఏం చేశాడు? ఒప్పుకున్నాడు, వెళ్ళి చేసుకున్నాడు. ఎందుకని? దేవుడి మాట విన్నాను, దేవుడిని సంతోషపరిచాను. దానియేలుని, షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని బబులోనికి తీసుకెళ్ళి నపుంసకులుగా మార్చేశారు. దానియేలుని, షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని ఏం చేశారు? నపుంసకులుగా మార్చేశారు. బబులోనికి తీసుకెళ్ళి ఏం చేశారు? అయినా భరించారు. రోషం కలిగి దేవుని కొరకు ఏం చేశారు? నిలబడ్డారు. అవన్నీ అవమానాలే. కానీ ఆ అవమానాలకు ముందు ఏముంది? ఆనందం ఉంది. అలాగే మన జీవితాల్లో కూడా ఎన్నో అవమానాలు రావచ్చు, ఎన్నో నిందలు రావచ్చు, ఎన్నో హేళనలు రావచ్చు. మన ఇంట్లో వాళ్ళే మనల్ని ద్వేషించవచ్చు. కావాలంటే మెడబట్టుకుని బయటికి గెంటేయచ్చు. స్టిల్ ఇంకా ఇక్కడ నాకు తెలిసి ఉన్న వాళ్ళు ఎవరినే అటువంటి పొజిషన్ రాలేదని అనుకుంటున్నాను. గెంటేసారండి ఎవరినైనా మిమ్మల్ని? ప్రభువుని నమ్మినందుకు మీ ఇంట్లో మెడబట్టుకుని బయటకు గెంటారా? లేదు కదా. పోలేండి. ఆ స్థితి వచ్చినా కానీ నువ్వు దాన్ని ఏం చెయ్యి? భరించు. ఎందుకని? నీ ముందేముంది? ఆనందం ఉన్నది. పౌలు అందుకే ఒక మాట అంటాడు. పౌలు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కానీ ఆయన ఒక మాట ఏంటంటే, ఏ విధము చేతనైనో నేను ఆయన యొక్క పునరుద్ధానములో ఏమవ్వాలి? పాలువాడిని అవ్వాలి. ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 44వ కీర్తన 22వ వచనం. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ఆయన్ని బట్టి మనం ఎలాగున్నామంట? రోజు చంపుతున్నారు మనల్ని. ఏం చేస్తున్నారు? రోజు చంపుతున్నారు. రోజు సిలువేయబడాలి, రోజు సిలువెక్కాలి. ప్రతిరోజు ఇటువంటి అవమానాలకు ఏమవ్వాలి? సిలువేయబడాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36 నుంచి. మరికొందరు
తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గుహల్లోనూ, సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. ఈ మాట చూడండి, అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ప్రభువు నమ్మినందుకు వారికి దక్కినవి. మనలో ఎవరినైనా మేకతోలు తీసుకొచ్చి కప్పుకుని వెళ్ళమంటే వెళ్తామా బయటికి? అంటే వాళ్ళకి వేసుకుంటానికి బట్టలు కూడా లేవు. మేక చర్మాలు, గొర్రె చర్మాలు కప్పుకుని సొంత ఇళ్ళులు పోగొట్టుకున్నారు, కొండల్లోనూ గుహల్లోనూ తిరిగారు. ఒకవేళ నేను ఇదే అనుకుంటాను, మన ఇండియాలోనే కనుక వ్యతిరేకత వచ్చి క్రైస్తవులు అన్నవాళ్ళు ఎవరో కూడా ఇక్కడ ఉండొద్దు పోండి అంటే తట్టా పుట్టా పట్టుకుని నెత్తి మీద పట్టుకుని పోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మన ఇల్లు పట్టుకెళ్తే కుదరదు. ఎప్పుడూ కూడా ఒక దేశం నుంచి పంపేసే ముందు ఇప్పుడు ఇక్కడ ఉండి సరే ఈ దేశం నుంచి వెళ్ళిపోతున్నాం కదా, ఈ ఇల్లు అమ్మేస్తానంటే ఎవడో కొనుక్కోడు. తెలుసా మీకు? యుద్ధాలు జరుగుతాయి కదా, యుద్ధాల్లో ఏమవుతాయంటే అక్కడి నుంచి కొంతమంది ప్రజలను పంపేస్తారు. పంపేసినప్పుడు ఇప్పుడు మనకు వాహనాలని లేకపోతే ఇళ్ళని ఏదో స్థలాలు పొలాలు ఉంటాయి, అవి అమ్మేసుకుని వెళ్దాం అంటే కుదరదు, అవి ఎవడో కొండవు. తర్వాత ఏం చేస్తారు? మనం వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీగా తీసుకుంటారు. అలాగ ఒకవేళ క్రైస్తవులు భారతదేశంలో నుంచి మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి ఎటన్నా హిమాలయాలకు వెళ్ళిపోండి లేకపోతే ఎటన్నా పోండి అంటే తట్టపుట్ట ఈ కట్టుబాట్లతో పట్టుకుని ఎంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? అర్థమైందండి విశ్వాసం అంటే ఏంటో? వాళ్ళ గురించి ఏముంది? ఒక పాట ఉంటుంది కదా, రాళ్లతో కొట్టబడిరి, రంపాల చేకోయబడిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపాల చేకోయబడిరి, పరమదర్శనముంది, పరమదర్శనముంది, ప్రభు సేవాను జరిగించిరి, ప్రభు సేవాను జరిగించిరి. తప్పుగా పాడుంటే క్షమించండి, కానీ వాక్యం చెప్తుంది వాళ్ళు రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, విశ్వాసాన్ని వదులుకోలేదు. వాక్యం చెప్తుంది అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. కాదు, అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అపహాస్యాలు ఉన్నాయి. వీటన్నిటిని నిర్లక్ష్య పెట్టండి, యేసు వైపు చూడండి. 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టి యేసు వైపే చూడమంటానికి ఒక కారణం చెప్పనా? మీరు చెప్పండి ఒక కారణం. యేసు ప్రభులాగే వాళ్ళు కూడా ఏమయ్యారు? ఎన్నో శ్రమలు పొందారు, అవమానాలు పొందారు. వాళ్ళకేనే యేసుక్రీస్తు ప్రభుకున్న ఒక్క డిఫరెన్స్ ఏంటంటే, సిలువ మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టేశాడు. 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళని ఎవరిని దేవుడు విడిచిపెట్టలేదు. కానీ సిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. అందుకే వాక్యం చెప్తుంది యేసు వైపు ఏంటి చూడండి, ఎందుకంటే ఆయన మన విశ్వాసానికే కర్త, మన రక్షణను కొనసాగించువాడు. కాబట్టి ఎవరైతే ఆ అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి ఎవరైతే ముందుకు ఆనందం వైపు చూసుకు వెళ్తారో ప్రభు అంటున్నాడు, జయించువాని సింహాసనం మీద నా పక్కన కూర్చుండబెట్టుకుంటాను. జయించువాడికే సింహాసనం, గుర్తుపెట్టుకోండి. సిలువ లేకుండా సింహాసనం లేదు. ఆ కింద మాట ఉంది కదా 12వ అధ్యాయము, ఆయన తన ఎదుట 2వ వచనంలో మధ్యలో చదువుతున్నా, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండెను. చాలండి. సింహాసనం ఎక్కాలంటే ముందు ఏందట వెళ్ళాలి? సిలువ. సిలువ లేకుండా సింహాసనము లేదు. సిలువ లేకుండా సింహాసనం లేదు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఈ మాట చెప్తారు చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడునొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలు గారు చెప్పే మాట, ఆయన పునరుద్ధాన బలముతోను ఆ నిత్యత్వంతో పోల్చుకుంటే ఈ భూమి మీద మనం సంపాదించుకునేది అంతా కూడా పెంట అంటున్నాడు ఆయన. ఈ భూమి మీద ఆ నిత్యత్వంతో పోలిస్తే భూమి మీద ఉన్నదంతా ఏంటి? పెంట. ఇక్కడ గట్టిగా బతికితే నువ్వు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అంతకుమించి ఏం చేయలేవు, బ్రతకలేవు. కానీ పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనను ఆయన పునరుద్ధానంలో నేనేమవ్వాలి? పాలువాడినగా అవ్వాలి. కాబట్టి ఇప్పుడు దాకా నేను చెప్పిన ఏవి అవమానాలు కాదు.
ప్రభు వైపు చూస్తే ఆ అవమానాలన్నింటినీ నిర్లక్ష్య పెట్టచ్చు. మరి నిజమైన అవమానం ఏంటి? ఈ మాట చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 34వ వచనం. నీతి జనములు ఘనతకి ఎక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. చాలండి. నిజమైన అవమానం ఏంటంటే పాపము. నిజమైన అవమానం ఏంటి? పాపం. పాపమే నిజమైన అవమానం. మనకి పాపము ప్రజలకి ఏంటి? అవమానం తీసుకొస్తుంది. ఈరోజు సిగరెట్ కాల్చేవాడు అవమానంగా ఫీల్ అవ్వట్లా, మందు తాగేవాడు అవమానంగా ఫీల్ అవ్వట్లా, వ్యభిచార కొంపలకి వెళ్ళి వ్యభిచారం చేసేవాడు అవమానంగా ఫీల్ అవ్వట్లా, బెట్టింగ్లాడి లేకపోతే పేకాట ఆడేవాడు అవమానంగా ఫీల్ అవ్వట్లేదు, పాపం చేసేవాడు ఎవడో అవమానంగా ఫీల్ అవ్వట్లేదు. క్రైస్తవులైన కొంతమంది దేవుని మాటలు చెప్పడానికి ఎలా ఫీల్ అవుతున్నారు? అది అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఎంత ఘోరం ఇది! ఎంత బాధపడాల్సిన విషయం. కాబట్టి నిజమైన అవమానం ఏంటి? పాపమే అవమానం. కాబట్టి మనం సిలువను ఎత్తుకుంటేనే మనకేం కలుగుతాయి? అవమానాలు వస్తాయి. కానీ అవమానాలు ఏంటి? నిర్లక్ష్య పెట్టి మన ఎదుట ఏముందండి? ఆనందం ఉంది. ఆనందం ఉంది. మనం ఎప్పుడు కూడా ఏం చూడాలి? మన మనోనేత్రంతో చూడాలి. ఈ పైకి కంటికి కనిపించే దాన్ని బట్టి కాదు. ఈ మనోనేత్రంతో మనం ఎప్పుడైతే చూడగలమో, ప్రభు వైపు చూస్తూ మనం ఏం చేయగలమో? పరిగెత్తగలము. ఎందుకంటే మరలా చెప్తున్నాను, మనకున్న ఆయుష్ ఎప్పుడు ముగిసిపోద్దో మనకు తెలియదు. మనకున్న ఆయుష్ ఏంటి? ఎప్పుడు ముగిసిపోద్దో తెలియదు. ప్రతి క్షణము మన మనస్సాక్షిని శుద్ధీకరించుకుని ప్రతి దినము సిలువనెత్తుకుని ఆయనని వెంబడిస్తేనే మనం ఏం చేయగలము? ఆయనతో పాలివారం అవ్వగలము. ప్రభుతో పాలివారం అవ్వాలంటే ఏం చేయాలి? సిలువెత్తుకుని వెంబడించాలి.